హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బోటి కర్రీ అయితే సగం వీడియో పెట్టాను. అది సగంలో ఎందుకు ఆగిపోయిందంటే ఫోన్లో వీడియోస్ ఎక్కువైపోయి ఆగిపోయింది ఫ్రెండ్స్. లోడేస్ ఎక్కువయ్యి అందుకని చెప్పి మళ్ళీ ఆ సగం దిండాలు పెట్టే కదా, మిగతా సగంలో అయితే ఇప్పుడు పెడుతున్నాను. ఆ సగంలో టమాటా పేస్ట్ వేసి అంతవరకు ఆగిపోయింది. అక్కడి నుంచి ప్రాసెస్ అయితే ఈ వీడియోలో ఉంది ఫ్రెండ్స్, చూడండి. టమాటా గుజ్జు వేసేసాక కాస్త అయితే ఉడకనిచ్చాను ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు అయితే. ఈ టమాటా గుజ్జు ఎందుకు వేసాను అంటే పులుపుదనం కోసం ఫ్రెండ్స్. ఇందులో మనం చింతపండు గుజ్జు అట్లయితే వేసుకోం కదా, అందుకని చెప్పి ఇందులో మనకి పులుపుదనం కోసం అయితే 2 టమాటాలు వేసాను. ఎందుకు అంటే పులుపుదనం ఉంటేనే కూరకు టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. టేస్ట్ పెంచుకోవడం కోసం మాత్రమే ఈ టమాటా ప్యూరీ వేసాను, అంతకు మించి ఏమీ లేదు. గుజ్జు వస్తుంది, పులుపు వస్తుంది, రుచితనాన్ని పెంచుతుంది ఫ్రెండ్స్, అందుకోసం అని చెప్పి వేసాను. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన వాటర్ అయితే వేసుకున్నాం. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీకి వాటర్ అయితే పోసుకున్నాం. అదిగోండి ఫ్రెండ్స్, వాటర్ కూడా వేసేస్తున్నాను. మాకైతే ఎక్కువ గుజ్జు అవసరం లేదు ఫ్రెండ్స్. మా ఇంట్లో ఎవరు పెద్దగా తినరు, ఇది ఓన్లీ మా వారు ఒక్కరే తినేది. ఆయనకి ఒక్కడి కోసమే కాబట్టి వాటర్ అయితే ఎక్కువ వేయట్లేదు, కాస్త వాటర్ వేసేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ కూడా కొంచెం ఇంకిందాక అయితే ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేద్దాం. ఫైనల్గా మన కూర అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్ మసాలా అయితే వేసేద్దాము. అదేనండి గరం మసాలా. ఇందులో ఏమి వేయలేదు ఫ్రెండ్స్, ఓన్లీ ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు 3 కొంచెం దోరగా వేయించేసి మిక్సీ పెట్టేసాను. ఇది మాత్రమే వేస్తున్నాను. ఇది తప్పక ఇందులో అయితే ఏం వేయలేదు ఫ్రెండ్స్, ఓన్లీ అవి 3 మాత్రమే. ఇది వేసేస్తున్నాను. ఒక 2 నిమిషాలు మూత అయితే పెట్టేసేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ మసాలా కూడా మన కూరకు పట్టాలి కదా, అందుకోసం 2 నిమిషాలు అయితే మన కూర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మన బోటి కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, కలర్ఫుల్గా, బాగా గ్రేవీగా, తక్కువ మసాలాలు వేసినా కూడా మనకైతే గుజ్జు బాగా వచ్చింది. దేనివల్ల అంటే ఫ్రెండ్స్, మనం టమోటా వేసాం కదా, దానివల్ల అయితే గ్రేవీ వచ్చింది. చూసారు కదా, తక్కువ మసాలాలు వేసినా కూడా ఎంత గుజ్జుగా అయితే కూర వచ్చిందో. మన కూర కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, తక్కువ మసాలాతోటి టేస్టీగా, కలర్ఫుల్గా కర్రీ అయితే మనం ఎలా చేసుకున్నాము. మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా తక్కువ మసాలాలతో ఇలాగే నీట్గా టేస్టీగా అయితే కర్రీ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్కి లైక్ కొట్టండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అంతేకాదు బోటీలో గోంగూర కర్రీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఫ్రెండ్స్. గోంగూర బోటీ ఆ కర్రీ కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో. తక్కువ మసాలాలతో అయితే పెడతాను. ఈ వీడియో ఒకటే చూసేవాళ్ళు మాత్రం దీని ముందు కూడా ఉంది ఫ్రెండ్స్, స్టార్టింగ్ నుండి వీడియో. ఆ వీడియో కూడా అయితే చూసేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబు, ఫాలో.